హాయ్ మావా, మన ఛానల్కి స్వాగతం. నీకు సూపర్ కూల్, షాకింగ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా. ఈ రోజు 9 అదిరిపోయే విషయాలతో 10 నిమిషాల పాటు నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నా. సీట్ బెల్ట్ పెట్టుకో, రెడీనా? స్టార్ట్ చేద్దాం. మావా, నీవు రోజూ కాఫీ షాప్లో టేకవే కప్లో కాఫీ తాగుతావ్ కదా? కూల్గా అనిపిస్తుంది. కానీ ఒక్క సీక్రెట్ చెప్పనా? ఈ కప్పులు రీసైకిల్ కావు. యూకేలో ఒక్క ఏడాదిలో 2.5 బిలియన్ కాఫీ కప్పులు చెత్తలో పడతాయి. ఎందుకంటే ఈ కప్పులకి ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది. అది రీసైక్లింగ్ని టఫ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్, మావా. రీయూసబుల్ కప్పులు యూస్ చెయ్యి. నీ స్టైల్కి తగ్గట్టు కూల్ డిజైన్ కప్పులు మార్కెట్లో ఉన్నాయి. ఇలా చేస్తే పర్యావరణానికి హెల్ప్ అవుతుంది. నీవు కూడా హీరో అవుతావ్. మెక్డొనాల్డ్స్ బర్గర్స్, ఫ్రైస్లు తినడం తెలుసు కదా? కానీ వాళ్ల గుడ్ల స్టోరీ తెలుసా? వీళ్ళు ఏటా 726 మిలియన్ కేజ్ ఫ్రీ గుడ్లు వాడతారు. కానీ ఇది వాళ్ల గోల్లో 33% మాత్రమే. 2025 నుంచి 100% కేజ్ ఫ్రీ గుడ్లకు షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే బిలియన్ల గుడ్లు కేజ్ ఫ్రీ అవుతాయి, మావా. ఇది జంతు సంక్షేమానికి బిగ్ స్టెప్. ఊరికే బర్గర్ తినకు, ఈ గుడ్డు స్టోరీ కూడా గుర్తుంచుకో. మావా, ఎప్పుడైనా ఆలోచించావా, నీ బాడీ సైన్స్కి డొనేట్ చేస్తే ఏమవుతుంది? ఇది సూపర్ ఇంట్రెస్టింగ్. నీ బాడీ క్రాష్ టెస్ట్ డమ్మీగా, కార్ సేఫ్టీ టెస్ట్లకు, మెడికల్ స్టూడెంట్స్ ట్రైనింగ్కి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్తో లైఫ్ సేవ్ చేయడానికి, లేదా ఫోరెన్సిక్ రీసెర్చ్కి యూస్ అవ్వొచ్చు. కొన్ని స్కెలిటన్ కలెక్షన్లో చేరతాయి. నీ లైఫ్ తర్వాత కూడా నీవు ఎవరో లైఫ్ని సేవ్ చేయొచ్చు. హీరో లెవెల్ ఐడియా కదా, మావా? మావా, ఇప్పుడు పెరుకి వెళ్దాం. అక్కడ యూరోస్ పీపుల్ లేక్ టిటికాకాలో తోటోరా రీడ్స్తో తేలియాడే దీవుల్లో ఉంటారు. ఊహించు, నీ ఇల్లు నీళ్లపై తేలుతోంది. 1940లో టూరిజం స్టార్ట్ అయ్యాక వాళ్ల లైఫ్ టోటల్గా చేంజ్ అయ్యింది. ఇప్పుడు సోలార్ పవర్ యూస్ చేస్తారు. టూరిస్టులతో ఇన్కమ్ వస్తుంది. కానీ టూరిజం వల్ల సంస్కృతిలో కూడా చేంజెస్ వచ్చాయి. ఈ లైఫ్ స్టైల్ సూపర్ యూనిక్ కదా? ఇప్పుడు ఒక సైన్స్ థ్రిల్లర్ స్టోరీ, మావా. న్యూరోసైంటిస్ట్ జేమ్స్ ఫాలన్ తన బ్రెయిన్ స్కాన్ చేసుకుని షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని బ్రెయిన్లో సైకోపాత్ లక్షణాలు ఉన్నాయి. కానీ అతను వయోలెంట్ కాకుండా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశాడు. గుడ్ చైల్డ్హుడ్, సెల్ఫ్ కంట్రోల్, జన్యుశాస్త్రం కలిసి హెల్ప్ చేశాయని చెప్పాడు. ఈ స్టోరీ నీకు మైండ్ బ్లోయింగ్గా అనిపించలేదా? హిస్టరీ లవర్స్ కోసం ఒక ట్విస్ట్ స్టోరీ. 72 నుండి 73 ఆద్లో రోమన్స్ మసాదా అనే ఫోర్ట్ని ముట్టడించారు. 960 సికారీ రెబెల్స్ ఆత్మహత్య చేసుకున్నారని హిస్టోరియన్ జోసెఫస్ రాశాడు. కానీ ఆర్కియాలజీలో ఫుల్ ఎవిడెన్స్ లేదు. కొందరు ఈ స్టోరీని బిలీవ్ చేయరు. ఇజ్రాయెల్లో మసాదా నేషనల్ సింబల్ అయింది. ఈ మిస్టరీ స్టోరీ నీకు ఎలా అనిపించింది, మావా? మావా, ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్తూ టెన్షన్ అయ్యావా? ఈ ఫ్యాక్ట్ నీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్లేన్ క్రాష్లు ఎక్కువగా టేకాఫ్లో ఫస్ట్ 3 మినిట్స్ లేదా ల్యాండింగ్లో లాస్ట్ 8 మినిట్స్లో జరుగుతాయి. వెదర్, పైలట్ ఎర్రర్, మెకానికల్ ఇష్యూస్ కారణం. ఈ డీటెయిల్స్ తెలిస్తే ఫ్లైట్ సేఫ్టీని ఇంకా బెటర్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఫ్లైట్లో కూల్గా రిలాక్స్ అయి ఎంజాయ్ చెయ్యి. ఐస్ క్రీమ్ తినగానే బ్రెయిన్ ఫ్రీజ్ వచ్చిందా? అదేంటో తెలుసా, మావా? నోట్లో టెంపరేచర్ ఫాస్ట్గా చేంజ్ అవ్వడం వల్ల వచ్చే హెడేక్. మెదడు చల్లారిపోతున్నాం, స్లో డౌన్ అని సిగ్నల్ ఇస్తుంది. ఈ నొప్పి మెదడు కవరింగ్ అయిన మెనింజెస్లో ఫీల్ అవుతుంది. సిల్లీగా అనిపించినా ఈ స్టడీ ఇతర హెడేక్ ట్రీట్మెంట్స్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ నెమ్మదిగా ఎంజాయ్ చెయ్యి. మావా, ఫేస్బుక్లో టైం స్పెండ్ చేస్తావ్ కదా? కానీ ఒక్క షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? రోజూ 6 లక్షలు హ్యాకింగ్ ట్రైస్ ఫేస్బుక్పై జరుగుతాయి. ఫిషింగ్, మాల్వేర్, బ్రూట్ ఫోర్స్ అటాక్స్తో హ్యాకర్లు నీ అకౌంట్ని టార్గెట్ చేస్తారు. ఏం చేయాలి? స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టు, 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చెయ్, సస్పీషియస్ లింక్స్ క్లిక్ చేయొద్దు. నీ అకౌంట్ సేఫ్, నీవు కూల్. అబ్బో, మావా, ఈ 10 ఫ్యాక్ట్స్ నీకు ఎలా అనిపించాయి? నీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏదో కామెంట్లో చెప్పు, ఓకేనా? ఇలాంటి మజా, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చెయ్, బెల్ ఐకాన్ కొట్టేయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, టాటా.